ఈ 3 కేసెస్ చూడండి. ఈ 3 కేసెస్‌లో ఉన్నది ఫంగల్ ఇన్ఫెక్షనే. దిస్ వాస్ సపోజ్డ్ టు బి ఎ స్మాల్ వెరీ సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్. తామర అంటారు కదా తెలుగులో. ఇంగ్లీష్‌కొచ్చేటప్పటికి సైంటిఫిక్‌గా టీడీ అంటాం. సో ఇవి చాలా సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్. దీన్ని వాళ్ళు కాంప్లికేట్ చేసుకొని బాడీ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకున్నారు. ఎలా అంటే ఫార్మసిస్ట్ దగ్గరికెళ్ళి అందాక ఏదైనా ట్యూబ్ వాడదామని స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ కానీ, సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ కానీ, ఈయనైతే జాలిమ్ లోషన్ వాడారు. స్కిన్ ఎలా పీల్ ఆఫ్ అవుతుందో చూస్తున్నారా? సో ఫస్ట్ తగ్గినట్టే ఉంటుంది. తర్వాత ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సిచ్యువేషన్లో మీరు మా దగ్గరికి వచ్చిన యాంటీ ఫంగల్స్కి రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఇన్ఫెక్షన్ చిన్న రింగ్ లాగా అయిన ఇన్ఫెక్షన్ చూస్తే ఫస్ట్లోనే డర్మటాలజిస్ట్ని కలవండి. దాన్ని మనం ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయొచ్చు. సో ఏదైనా క్రీమ్స్ అన్నీ వాడేసి ఇన్ఫెక్షన్ని కాంప్లికేట్ చేయొద్దు. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎర్లీగానే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కనుక ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మనం ఆన్సర్ చేద్దాం. కోచింగ్ సెంటర్లపై చదువుతో వ్యాపారం చేస్తున్న సంకల్ప కోచింగ్ సెంటర్ పై చదువుతో వ్యాపారం చేస్తున్న సంకల్ప కోచింగ్ సెంటర్ పై చదువుతో వ్యాపారం చేస్తున్న సంకల్ప కోచింగ్ సెంటర్ పై సిగ్గు చదువుతో వ్యాపారం చేయడం సిగ్గు చదువుతో వ్యాపారం చేయడం సిగ్గు చదువుతో వ్యాపారం చేయడం చర్యలు తీసుకోవాలి సంకల్ప యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి సంకల్ప కోచింగ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి సంకల్ప కోచింగ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అధికారులు సంకల్ప కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలి అధికారులు సంకల్ప కోచింగ్ సెంటర్ పై పోరాడతాం కోచింగ్ సెంటర్ పై సీజ్ చేసేంత వరకు పోరాడతాం సంకల్ప కోచింగ్ సెంటర్ సీజ్ చేసేంత వరకు పోరాడతాం కోచింగ్ సెంటర్ పై సీజ్ చేసేంత వరకు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు పౌరమర్ల మండలంలోటువంటి మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు అక్రమంగా సంపాదనకు ఈరోజు కేఆర్ఎఫ్ అడ్రస్ ఇవ్వనటువంటి సంకల్ప కోచింగ్ సెంటర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈరోజు అక్షరాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఎవరు కేవలం ఒక వ్యాపారానికి దిగబడి ఈరోజు కోచింగ్ సెంటర్ పెడుతూ అక్రమ సంపాదన పడిపోతున్న వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పోర్మల్లో చూస్తే చాలా విధంగా ప్రైవేట్ కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా పుస్తకాల పేరుతో యూనిఫామ్ పేరుతో అనేక రకాల పేరుతో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వేల లక్షల రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి పోర్మల్లో కనపడుతుంది. ఇంతవరకు కూడా ఈరోజు అధికారులు కళ్ళు చూసి చూడట్టుగా ఈరోజు ప్రవర్తించడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము ఎస్ఎఫ్ఐగా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఏదైతే ముఖ్యంగా ఈరోజు పోర్మల్లో ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కేవలం మాత్రమే ఈరోజు అక్రమ సంపాదనకు పాల్పడుతూ ఈరోజు కోచింగ్ సెంటర్ పేరుతో పెట్టడం జరుగుతుంది. తద్వారా మేము త్వరలోనే కూడా ఆ పేర్లు కూడా బయట పెట్టడానికి కోసం మేము తెలియజేస్తాం. అంటే మాకు వివరాలు పూర్తిగా మేము సమీకరిస్తున్నాం. తెలిసిన వెంటనే మీడియా సమూహంగా అందరూ కూడా పబ్లిక్ చేసడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మేము మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క సంకల్ప కోచింగ్ సెంటర్ వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు కోచింగ్ సెంటర్ పేరుతో 3 క్లాసుల నుంచి 7వ తరగతి వరకు ఒక రేకు షెడ్లో ఈరోజు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈరోజు గుర్తింపు లేకుండా పాఠశాల నడుపుతున్నట్టు చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూడా విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున 100 మంది విద్యార్థులతో ధర్నాను చేపట్టడానికి మేము సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. సార్ ఖచ్చితంగా ఏదైతే అంటే వీటితో సంకల్పంతో పాటు మిగతా ఉన్నాయి ఒకసారి విచారణ చేపట్టండి. ఈరోజు కోచింగ్ సెంటర్లకు ఎలాంటి అనుమతులు లేవు. ఫస్ట్ చెప్పాలంటే ఆ అనుమతి తెచ్చుకున్న విచ్చలవిడిగా ఒక్కొక్క విద్యార్థి పైన దగ్గర 30 నుంచి 40 వేల రూపాయలు వసూలు చేస్తారు. అదేవిధంగా ఫీజు కాక మళ్ళీ పుస్తకాల పేరుతో నానా పేర్లతో మేము ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పేసి అదనంగా కూడా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మేము ఎంతనే ఖండిస్తున్నాం. మెయిన్ ఏంటంటే ఇప్పుడు 3 నుంచి 7వ తరగతి వరకు కొత్త కోచింగ్ సెంటర్ పెడుతుంది. సంకల్పన కోచింగ్ సెంటర్ 3 నుంచి 7 వరకు చెప్తా ఉన్నారు. అది ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈరోజు అక్రమంగా కేవలం దీంతో కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఏదంటే
ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి ఒక ఆరోపణ వస్తుంది. దాన్ని కూడా మీరు ఒకసారి విచారించి పూర్తిగా ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఏంటో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దీన్ని మేము టీఓ దృష్టి గారు కూడా తీసుకొస్తాం. దీనిపై మేము స్టాండ్గా చేస్తాం సార్. నా పేరు ఓబ్లేసు. కొత్తగా ఎంపీఓ వన్గా ఈ కోరమాల మండలం రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఇచ్చిన మన ఎస్ఎఫ్ఐ వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ను తీసుకోవడం జరిగింది. ఇందులో వారు పొందుపరిచిన అంశాలు లేవనెత్తిన వాటినన్నిటినీ కూడా కూలంకషంగా పరిశీలించి నా పరిధిలో ఉన్న ప్రకారము నేను అవుతాను. నా పరిధి కాని వాటన్నిటిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ విషయంలో చర్య తీసుకుంటాను. రెండవది, ప్రభుత్వ ఉపాధ్యాయులు అక్కడ పనిచేస్తున్నారని నా దృష్టికి వచ్చిందని ఇచ్చినారు. వీటిని ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తూ దీని మీద చర్య తీసుకుంటానని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో కూడా అనుమతులు లేవని కూడా అవి కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. దాని మీద ఎలాంటి మీరు చర్యలు నేను తీసుకున్నాను? ఆఫీస్లో రికార్డ్స్ వెరిఫై చేసి అవి నిజంగా ఇక్కడ ఉన్నాయా లేవా ఫస్ట్ నేను వెరిఫై చేసుకొని వాటి మీద నోటీస్ ఇవ్వడం కానీ చేయలేదని కానీ చర్యలు తప్పకుండా చర్యలు. అదేవిధంగా పుస్తకాలు కూడా ఎంఆర్పి రేటుని కాకుండా మా స్కూల్లోనే పుస్తకాలు కొనాలి, యూనిఫామ్ మా దగ్గరనే కొనాలి, షూ కూడా మా దగ్గరనే కొనాలని దాని మీద ఫీజులు కంటూ ఈ దృష్టి మీరు ఎప్పుడన్నా ఆ స్కూల్లోకి వెళ్ళి ఎంక్వైరీ ఏమైనా చేశారా? అది నా దృష్టికి రాలేదు. నేను వచ్చిన కొత్త కాబట్టి రాలేదు. ఇప్పుడు మీ దృష్టి ద్వారా మీడియా మిత్రుల ద్వారా వచ్చింది కాబట్టి తప్పకుండా నేను వాటిని కూడా పరిగణలోకి తీసుకొని చూస్తాను. కనీసం పిల్లలకు ఫీజు కూడా అట్లా బయట నిలబెట్టడము బాధాకరము. అలాంటివి జరిగితే చాలా పరిణామంగా ఉంటుంది. అలాంటి ఏమైనా ఉన్నాయంటే నేను ఎక్సర్సైజ్ చేసుకొని తప్పకుండా నేను అన్ని స్కూళ్ళను పర్యవేక్షిస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో 10th అయిపోయిన విద్యార్థులకు టీసీ తీసుకోవాలంటే 1000 నుంచి 500 నుంచి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇవేమో మీ దృష్టికి వచ్చాయా సార్? నా దృష్టి పిల్లలు కూడా చాలామంది మాకు కూడా మీడియా మిత్రులకు ఫోన్ చేసి సార్ మా దగ్గర ఇంత అమౌంట్ వసూలు చేస్తున్నారు, స్పోర్ట్స్ సంబంధించిన బాళ్ళు కానీ పగిలిపోయినాయి, ఆట సొడ్డు చెప్పి వీళ్ళు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు సార్. నా దృష్టి వాటి మీద కూడా కొద్దిగా ఎంక్వైరీ చేయండి.